హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అలాగే ముందు ముందు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను ఇలాచీలు అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. ఇలాచీలని అన్నిటినీ ఒకేసారి అయితే ఇలా అయితే కవర్లలో వేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకేసారి అట్టలకైతే పిన్ చేసుకుంటాము. కొన్ని అట్టలైతే ముందే కొట్టేశాను అనమాట. ఇలా షీట్కి వచ్చేసి నేను 24 కవర్లు అయితే కొడతానమాట. అంటే ఈ షీట్కి ఒక లైన్కి వచ్చేసి 24 కవర్లు పెడతాను. ఇలాచీలు అయితే చాలా రేట్ అయితే ఉంది, 3000 చిల్లర అయితే 3000 పైనే ఉంది. కేజీ వచ్చి చాలా రేట్ అయితే ఉంది. కానీ మనకి సేల్ అయ్యే దాంట్లో మాత్రము ఇలాచీలు బాగా సేల్ అవుతాయి. మనకి తక్కువ రేటు ఉన్నప్పుడు మనం కొని తెచ్చిపెట్టుకున్నామంటే ఇలాచీలలో మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట. ఇలాచీలు మాత్రం ప్రతి దాంట్లో వాడతారు కదా, ఇటు బగారా రైస్ అట్లాంటివి, మళ్ళీ స్వీట్స్లలో, బిర్యానీస్లలో అన్నిట్లలో వాడతారు. కాబట్టి ఇలాచీ అనేది మనకు ఇయర్ మొత్తం అయితే నడుస్తుంది. ఇలా ఇలాచీలను అయితే ప్యాకింగ్ చేసి మనము ఒక డజన్కి వచ్చేసి 300 లెక్కన తీసుకుంటాం అన్నమాట. సేమ్ రేటే, నేనైతే అన్నిటికీ ఒకే రేట్ అయితే పెడుతున్నాను. దాంట్లో క్వాంటిటీ అనేది తగ్గిస్తానన్నమాట. ఎందుకంటే నాకైతే అలవాటు అయిపోయింది. ఎంత అమౌంట్ పెట్టి తెచ్చాను, దాన్ని ఎంత క్వాంటిటీ వెయ్యాలి అనేది నాకు బాగా అర్థమైతే అయిపోయింది. అందుకోసమే నాకు తెలిసినంత నేనైతే క్వాంటిటీ అయితే వేసుకుంటాను. రేట్ అయితే సేమ్ పెట్టేసుకున్నాను, కానీ దాంట్లో ఉండే క్వాంటిటీ అనేది తగ్గిస్తూ ఉంటానన్నమాట. ఇలా అయితే నేను ఇలాచీలని 2 రూపీస్వి అయితే ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చి నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే మొత్తం 900 రూపాయలు అయితే ఈరోజు వచ్చింది. ఎక్కువ అయితే చేయలేదు నేను, ఎందుకంటే న్యూ ఇయర్, క్రిస్మస్ అంటూ కొంచెం వర్క్ అయితే ఉండింది. మొన్న ఒక 2 డేస్ 3 డేస్ బ్యాక్ అయితే వెళ్ళేసి ఇచ్చేసి వచ్చానమాట. ఆ రోజు నాకు 2000 పైన అయితే ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఈరోజు వచ్చేసి ఓన్లీ 2 డజన్ల ఇలాచీలు, అలాగే 1 డజన్ లవంగాలు అయితే చేశాను. అవే తీసుకుపోయి షాప్లో అయితే వేసేసి వచ్చానమాట. ఈరోజు 900 వచ్చింది. ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది. మనం కూడా చెయ్యాలి కదా, ఇంట్లోనే ఉంటూ చేస్తున్నామంటే అంత ప్రాఫిట్ ఇంత ప్రాఫిట్ అన్ని డబ్బులు అనేది కాదు కదా, మనకి కూడా ఓపిక ఉండాలి. అలాగే నాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అటు వాళ్ళని చూసుకుంటూ, ఇంట్లో చూసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ ఇలా అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వీడియోస్లో మంచి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉంటాయండి. ముందు ముందు కూడా బాగా అయితే పెడతాను. అందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అలాగే పక్కనున్న ఆల్ బటన్ గంట సింబల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. ఇలా నేను ఒక్కో అట్టకు వచ్చేసి 24 కవర్లు అయితే పెడతానన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి స్మాల్ సైజు అయితే ఇలాచీలు 3 వేసుకోవచ్చండి. పెద్ద సైజు అయితే 2 వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. ఎక్కడ అయితే 2 రూపీస్వి అయితే ఉండవు. ఇవి వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఇవి 5 రూపాయలవి వచ్చి నేను అట్టకి 15 కవర్లు మాత్రమే, అంటే ఒక షీట్కి లైన్కి వచ్చేసి 15 కవర్లు పెడతాను. ఇంకా ఇవి 2 రూపాయలవి మాత్రము 24 పెడతాను. ఎందుకంటే ఈ అట్ట వచ్చి 25 రూపాయలకి అమ్ముతాను నేను. వాళ్ళు షాప్లో వాళ్ళు దీన్ని 48 రూపాయలకి అమ్ముకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను వేసేది హోల్సేల్ షాపులు కాబట్టి వాళ్ళకి 25 రూపాయలకి ఇస్తే వాళ్ళు 35 అట్లా అమ్ముకుంటారు. 35, 36 అలా అమ్ముకుంటారు. ఎందుకంటే ఈ హోల్సేల్ షాప్లో వాళ్ళ కాడ కూడా మళ్ళీ మామూలుగా విలేజ్లలో కిరాణా షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుపోతారు. అంటే ఈ కిరాణా షాప్ వాళ్ళకి లాభం ఉండాలి, హోల్సేల్ వాళ్ళకి లాభం ఉండాలి కదా. అలా నేనైతే 25 రూపాయలకు అమ్ముతాను. వాళ్ళు ఈ హోల్సేల్ షాప్ వాళ్ళు ఒక 10 రూపాయలు 12 రూపాయలు వాళ్ళు లాభం తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారనమాట. మనకి ఎలా మిగులుతుంది అని అంటే, మనము కేజీస్లలో తెచ్చుకుంటాం కదా, ఆ కేజీస్లలో తెచ్చుకుంటే మనకు దాంట్లో ప్రాఫిట్ మిగులుతుందండి. అట్టలలో మనకు కనిపించదు, మనకి కేజెస్లలో మిగులుతుంది. ఇంకా చాలామంది వీడియోస్ డౌట్స్ అయితే అడిగారనమాట ఈ బిజినెస్కి సంబంధించినవి.
ప్రతి ఒక్క కామెంట్‌కి నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క డౌట్‌ని క్లియర్ అయితే చేస్తాను. వీడియోస్ కూడా పెడతాను. అలాగే ఇంకా నేను ఇవన్నీ కొట్టేసుకొని హోల్సేల్ షాప్‌లకైతే వేస్తాను. అట్టలెక్కడ దొరుకుతాయి, కవర్‌లెక్కడ దొరుకుతాయని గూడా అడుగుతున్నారనమాట. వాటికి గూడా ఒక మంచి వీడియో అయితే తీసి పెడతానండి. మనకి అట్టలైతే దొరుకుతాయి, హోల్సేల్ షాపులుంటాయి. వాళ్ళ దగ్గర మనము అట్టలైతే కొనుక్కొచ్చుకొని మనమే కట్ జేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు గూడా ఇంత అమౌంట్ అయితే ఇస్తే కట్ జేసిస్తారనమాట. మనకు కావాల్సిన సైజులో వాళ్ళు కట్ జేసిస్తారు. వీడియోని నచ్చితే ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా వెళ్ళకండి. స్కిప్ చేసి వెళ్ళకండి. ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి బిజినెస్‌లు చేయాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో అనేది వెళ్తుంది అనమాట లైక్ చేయడం వల్ల. అందుకు ప్లీజ్ స్కిప్ చేయకుండా వెళ్ళకండి. లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అన్న ఏమంటారు హ్యాపీగా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్. ఉంటాను.